నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఇక్కడ చూస్తున్నారా మనం చుట్టుపక్కల ఇక్కడ ఎలా అనిపిస్తుందో మొత్తం చుట్టుముట్టు అసలుకి చూడొచ్చు కోళ్ళు, అవి కూడా నాటు కోళ్ళు. ఇది మనం ఇక్కడ అచ్చంపేటలో ఉన్నాం. మనకు హైదరాబాద్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడనైతే మనము సంతోష్ని కలవడానికి వచ్చాము. ఇది ఎక్కడో కాదు, ఇది అను ఫార్మ్స్. తను మొత్తం ఇక్కడ మొత్తం పేరు పెట్టుకున్న అను ఫార్మ్స్. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చూడొచ్చు. ఇక్కడ పంట పొలాలు, ఇక్కడ చేను, ఇక్కడ మొత్తం చుట్టుముట్టు తను ఎంచుకున్న చెట్లు. ఇక్కడ ఇది మొత్తం 9 ఎకరాలలో తను నాటుకోళ్ల వ్యాపారము ఇంకా మొత్తం వ్యవసాయం చేస్తున్నారు. తన గురించి మరి అసలుకి ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఈ నాటుకోళ్ల పెంపకం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎవరెవరు పెంచుతున్నారు, ఈ వ్యవసాయం వృత్తిలోకి అసలు వాళ్ళ ఎలా వచ్చారు, అసలుకి నాటుకోళ్లు పెంచాలి అనే ఆలోచన ఎవరి ద్వారా వచ్చింది, అసలు ఎన్ని రోజులు పెంచాలి నాటుకోడికి, ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఆహారం వేస్తే ఎలా పెరుగుతాయి, సంతోష్ని అడిగి తెలుసుకుందాం. అయితే ఇక్కడనైతే మనతో పాటు సంతోష్ ఉన్నాడు. మన సంతోష్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి అని అంటే ఇక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ కోళ్ళు ఏ బ్రీడ్, మళ్ళీ ఎంత చిన్న వయసులో అవి తీసుకొని వచ్చింది ఇక్కడికి, మళ్ళీ ఎన్ని పెంచుతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే తనకి ఎంత వస్తుంది, మళ్ళీ తను ఇక్కడ అను ఫార్మ్స్ అనే కాకుండా మళ్ళీ నాటుకోడి చికెన్ కూడా అసలు పికల్ లాగా చేసి అమ్ముతున్నారు. మరి దాని గురించి కూడా సంతోష్ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? అంతా బాగానే అక్క, బాగున్నారా? బాగున్నాం. అయితే ఇక్కడ చూస్తున్నాము అసలు ఎక్కడైనా చిన్న కోడి పిల్లలు కనిపిస్తున్నాయి. మరి ఫస్ట్ అసలు ఏ బ్రీడ్ అని చెప్పొచ్చు ఇవన్నీ? మనం ఇవి మొత్తం వచ్చేసి భీమవరం అక్క, టోటం పిచ్చివాటం సంబంధించిన ఉంటాయి బ్రీడ్. మనం ఇవి స్టార్ట్ చేసినప్పుడు 10 పెట్టలు ఒక పుంజుతో స్టార్ట్ చేసినాం. 2 years బ్యాక్ చేసినాం. దాని నుంచి కొంచెం పెంచుకుంటూ వెళ్ళాం. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసినాం అన్నట్టు సంతోష్? 2023 లో స్టార్ట్ చేసినాం. 2023 లో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 2 years ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు ఫస్ట్ చిన్న పిల్లల్ని? చిన్నదే లాగా నేను ఒక సెక్షన్ తీసుకొచ్చిన, బ్రీడింగ్ సెక్షన్ విజయవాడ నుంచి తీసుకొచ్చిన. ఆ తర్వాత జంగారెడ్డిగూడెం అని వెంకన్న బాబు అని ఉంటాడు, అతని కాడ నుంచి తీసుకొచ్చిన ఈ బ్రీడ్. తర్వాత దీంతో పాటు ఇంకొంచెం ఏదన్నా వేరే చేయాలన్నట్టుగా ఈ పందాలు అంటే ఇవి వేరే, కాకపోతే మనం ఒక బిజినెస్ లో ఉండాలని చెప్పేసి పికిల్స్ అనేది స్టార్ట్ చేసినాం. అది అందరూ చికెన్ అవి మటన్ పెడుతున్నారు, కొంచెం డిఫరెంట్ గా పెట్టాలని చెప్పి మనం నాటుకోడి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ నాటుకోడి మనమే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఏరియాలో. నాటుకోడి స్టార్ట్ చేసినాం. అప్పుడు నాటుకోలు ఈ సర్కిల్ లో ఉండే నాటుకోలు మొత్తం కలెక్ట్ చేసుకొచ్చినాం. మనం తీసుకొచ్చి ఒక షెడ్ అవతల సైడ్ వేసినాం. షెడ్ కూడా చూపిస్తా. షెడ్ మొత్తం వేసి అందులో పెట్టి పెంచినాం, స్టార్ట్ చేసినాం. ఒకవేళ మన కాడ అయిపోయినా గానీ ఒరిజినల్ నాటుకోలు ఏదైనా దొరికినా మనం తీసుకొచ్చి పెడుతుంటాం. అంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇప్పుడు చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. ఇవి ఏ స్టేజ్ అన్నట్టు? ఇప్పుడు ఎంత చిన్న వయసులో నుంచి తెస్తున్నావు మనం? అంటే ఇవి మనం పిల్లలు తీసుకురామాక ఓన్లీ మనకన్నే తీపిస్తాం. మన క్వాలిటీ మనమే మెయింటైన్ చేస్తాం. పిల్లలు మనం వేరే వాళ్ళకి అందిస్తాం కానీ వేరే కాడ మనం తీసుకురాం, ఎందుకంటే క్వాలిటీలు చేంజ్ అవుతాయి. ఫస్ట్ మనమే బ్రీడర్, మనమే పుంజులు పెట్టలు మనకన్నే ఉంటాయి, దాంతో పిల్లలు తీపిస్తాం. అంటే ఈ చిన్న పిల్లలు అంటే ఇది ఫస్ట్ స్టేజ్ అన్నట్టు? ఇదంతా అంటే ఇంకా యువతలు ఉంటాయి. ఎగ్స్ అన్ని పెడితే ఇందులో ఇక్కడ మొత్తం పొదిగేస్తాం అక్క. ఇక్కడ పొదిగేసే కోళ్ళు ఉంటాయి దాదాపు. ఇప్పుడు ఒక 10 కోళ్ళు ఉన్నాయి ఈ జాలీల కింద గానీ ఈ కాటన్ డబ్బాలలో గానీ. మొత్తం టోటల్ ఇంట్లో పొదిగేసిన కోళ్ళు ఉంటాయి. దీంట్లో నుంచి పిల్లలు అయిన తర్వాత ఇండ్లకు షిఫ్ట్ అవుతాయి. ఇందులో చిన్న పిల్లలు ఇంట్లో పెంచుతాం. ఇంట్లో పెంచిన ఒక 2 months తర్వాత పిల్లల్ని అమ్ముతాం. అదే విధంగా కొన్ని ఉంచుకొని కొంచెం పెద్దగా అయిన తర్వాత పందేల కానీ ఒక సంవత్సరం తర్వాత ఆ విధంగా అమ్ముతుంటాం. అంటే ఇప్పుడు అక్కడ చిన్న గుడ్లని పెడుతున్నావు కదా, అయితే ఇప్పుడు చిన్న పిల్లలకు వచ్చినాయి. ఇవి ఏం ఫుడ్ పెడతావు దీనికి మనం? ఇప్పుడు పిల్లలకి వచ్చేసి ఫుడ్ మెయిన్ ఈ ఫుడ్ తెలియక చాలా మంది కోడి పిల్లలు కొట్టుకుంటారు. ఈ సజ్జలు, రాగులు, గోధుమలు, ఈ రొయ్య పొట్టు ఇవన్నీ ఉంటాయి. దీన్ని కొంచెం బరపట్లాగా పట్టిస్తారు, కొంచెం పౌడర్ లాగా పట్టించి చిన్నప్పుడు ఒక 1 week వరకు అది వాడుకోవాలి. వాటర్ కూడా బెల్లం నీళ్ళని అది వేసుకోవాలి. వ్యాక్సిన్ కూడా కొన్ని ఉంటాయి, ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి. అట్లా జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలి. ఎటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇట్లాంటి ఈ స్టేజ్ ఉన్న కోడి పిల్లలకు? మనం చిన్న ఉన్నప్పుడు అంటే వచ్చేసి మెరాక్స్ అని ఒకటి ఉంటది, అది తలపైన వేసుకోవాలి. మనం పుట్టిన 24 hours లో వేసుకోవాలి. మెరాక్స్ కొంచెం ఇబ్బంది అనుకుంటే మనం లాసోట్ అని ఉంటది, అది వేసుకోవాలి. ఒక 15 days తర్వాత గంబోర్ అని ఉంటది, పోల్ పాక్స్ అని ఉంటది. ముందు అడ్వాన్స్ గా చేసుకుంటే పోవాలి. ఒక 2 months వరకు జాగ్రత్తగా కాపాడుకుంటే ఉంటాయి. ఒక 2 months దీంట్లో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్
పెద్ద కోడి రావడానికి ఎంత పడుతుంది మనకి, ఎంత సమయం పడుతుంది? మనకు 8 months దగ్గర పడుతుంది. 8 months పడుతుంది. మనకు పందెం కోడి ఒకవేళ పందానికి రెడీ చేసి ఆ స్టేజ్ వరకు రావాలంటే 14 months పడుతుంది. కాకపోతే మనం 1 year లోపు అమ్మేస్తున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నాం, తయారు చేయాలి. 14 నెలలు మన కాడ పెంచిన తర్వాత పందానికి ఇవ్వాలని. ఎందుకు ఆ పందెం కోళ్ళని తయారు చేయడానికి మనకి ఎందుకు అది? ఇప్పుడు ఈ నాటుకోడి ఉన్నది పచ్చడి పెడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఈ కోళ్ళని వ్యాపారం చేస్తున్నావు, ఈ భీమవరం తెచ్చి ఇప్పుడు కోళ్ళ వ్యాపారం నడుస్తుంది, మళ్ళీ ఇంకా పందెం కోడి అంటే ఇవి మన కాడ ఉన్నాయి ఆల్రెడీ పందెం కోళ్ళ లెక్క, కాకపోతే పిల్లలు అమ్ముతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ మనీ తీసుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచే మనకి ఇష్టం ఈ కోళ్ళు అనేది, దాని నుంచి దీనికి వచ్చిన, కాకపోతే కొంచెం పెద్ద తయారు చేసి అమ్మాలని ఒక చిన్న కోరిక ఉండే, అది కూడా నెక్స్ట్ టైం చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం మొత్తం ఇప్పుడు ఇంతవరకు ఈ కోళ్ళ మీద? మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఒక 1,50,000 పెట్టినాం అక్కడ దీనికి. కోళ్ళు పెట్టాలి ఒక షెడ్ అని, దానికన్నా 1,50,000 ఖర్చు వచ్చింది. 10 పెట్టెలు ఒక పుంజు తీసుకొచ్చి ఒక చిన్న షెడ్ అరేంజ్ చేసుకొని చేసుకోవడానికి. తర్వాత దాని నుంచి వచ్చే పిల్లలు దాన్ని రొటేషన్ చేసుకుంటా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఓన్లీ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే ఒక 6 lakhs దగ్గర పెట్టినాం. ఒక 6 lakhs అంటే దీంతో పాటు ఈ షెడ్ కూడా దీంట్లోనే మేము పిక్స్ కూడా యూజ్ చేస్తున్నాం. రెండింటికి కలుపుకొని ఒక 6 lakh దగ్గర అయింది. ఇప్పుడు ఈ షెడ్ ఎన్ని గజాలలో వేసినాం అన్నట్టు, మొత్తం ఎంత వెడల్పు ఉంది, ఎంత? 24 into 60, 20 into 24 into 60. అయితే ఇప్పుడు ఈ షెడ్ వేసినప్పటి నుంచి మనం ఇళ్ళనే మొత్తం ఒక్కొక్క స్టేజ్ నుంచి కోళ్ళని ఇళ్ళ పెట్టుకోవడం. అయితే ఇప్పుడు రోజు ఇక్కడ ఉంటున్నాయి కదా, చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి కదా, రోజు క్లీనింగ్ అనేది చేస్తారా ఇక్కడ? మరి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏమైతే అంటే చేయలేదు అనుకో, మొత్తం గలీజ్ ఉండి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోతుంది, వైరస్లు తొందర వస్తాయి, కోళ్ళు అనేది చనిపోతుంటాయి. ఎప్పుడు మనం అయితే నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ అంటే రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని ఫీడ్ ఇచ్చుకోవాలి, వాటర్ పెట్టుకోవాలి. ఇంకా కంటిన్యూ ఒకరైతే ఇక్కడ కంటిన్యూగా చూసుకోవాలి, ఒకరైతే కంటిన్యూగా ఇక్కడ చూసుకుంటూనే ఉండాలి. అయితే ఇప్పుడు పెద్దగా అయినాక కూడా కోళ్ళకి ఏమైనా వ్యాక్సిన్స్ అనేది ఏమైనా ఉంటాయి మనకి ఇప్పుడు? ఉంటాయి అక్క. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 2 months ఒకసారి లేదా 3 months కన్నా ఒకసారి ఏదో ఒక వ్యాక్సిన్ చేసుకోవాలి. ఆర్డి అని ఉంటాయి కొన్ని, ఇది క్లోన్ 30 అని ఉంటది, కిల్డ్ వ్యాక్సిన్ అని కొన్ని రకాలు ఉంటాయి. ఎందుకంటే అడ్వాన్స్ గా చాలా మంది చూస్తాం, చాలా మంది ఆ వ్యాక్సిన్ లేదలకు పెడతారు, ఇన్వెస్ట్మెంట్ పెడతారు, పోగొట్టుకుంటారు. వ్యాక్సిన్ 100% వేసుకోవాలి మనం, వ్యాక్సిన్ 100% వేసుకోవాలి. అయితే ఈ కోళ్ళ వ్యాపారమే కాకుండా ఇంకేం చేస్తుంటారు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల? మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం ఈ సుమారు? మొత్తం ఇక్కడ 9 ఎకరాలు ఉంది అక్క మాకు. దీంట్లో ఒక 3 ఎకరాలు శ్రీగంధం, మలబార్ వేప, టేకు చెట్లు, ఈ 3 ఎకరాలలో తోట ఉంది. మిగతా అంతా ఒక 4 ఎకరాల వరకు కంది, 1 ఎకరం వరి ఉంటది, మిగతాది గుడ్డ చెంది. అయితే సంతోష్, ముందుగా నీ గురించి తెలుసుకుందాం. అసలు అంతా మొత్తం ఈ కోళ్ళ గురించి అంటే ముందు ఏం చదివినావు అన్నట్టు? అసలు నేను డిగ్రీ కంప్లీట్ చేసి, అయితే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ చేయకుండా ఇక్కడ సైడ్ ఎలా అని? అంటే ఎడ్యుకేషన్ అంటే మనకు అంత రాలే, ఎడ్యుకేషన్ అనేది కొంచెం అంత బెటర్ గా చదవలేకపోయినా, ఏదంటే పాస్ అయిపోతే పోయినా ఇంకా అంతే. దాంట్లో మనకు ఫ్యూచర్ లేదు, మనం దాంట్లో ఒక 10,000 15,000 శాలరీకి మనం వర్క్ చేయలేము, ఆ ఉద్దేశంతోనే డ్రాప్ అయినాం. దాన్ని కూడా కంప్లీట్ గా సెకండ్ ఇయర్ వరకు చేసిన. తర్వాత థర్డ్ ఇయర్ మొత్తం ఎగ్జామ్స్ రాసిన, 4th 5th 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన, కాలేజ్ కూడా పోలే, మొత్తం ఇక్కడనే షిఫ్ట్ అయినా, ఇక్కడ స్టార్ట్ చేసిన. అంటే మీ నాన్నగారికి ఇట్లా ఇది వ్యవసాయం మొత్తం? నాన్నగారు వ్యవసాయం కాదు మేడం, నాన్న తాండూరులో ఉంటాడు, మన పాలిస్ బండలలో వర్క్ చేస్తాడు, అందులో కొంచెం పార్ట్నర్షిప్ ఉంది, దాంట్లో ఉంటున్నాను. నాన్న ఇక్కడ ఉండడు. మరి మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా మొత్తం? నేను అమ్మ. మీరు అమ్మ, బ్రదర్ ఏమో కర్ణాటకలో ఉంటాడు. బ్రదర్ కర్ణాటక ఉంటారు. మొత్తం మీరు ఈ వ్యవసాయం ఈ కోళ్ళు అంతా మీరు ఒక్కరే చూసుకుంటున్నారు, మీరు అమ్మ కలిసే మొత్తం ఇప్పుడైతే మనకి? అంటే ఇప్పుడు పికిల్స్ దానికి యూట్యూబ్ పరంగా దాని మొత్తం అనిల్ ఉంటాడు, మా బ్రదర్ ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంటాడు కదా, ఆయన ఉంటాడు మొత్తం. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇన్స్టాలో వచ్చేటి వాయిస్ అంతా మీది కాదన్నట? మాది కాదు, అంటే మా బ్రదర్ ఉన్నాడు, పెద్దనాన్న కొడుకు, ఇద్దరం కలిసి చేస్తాం. అయితే తన వాయిస్ తోని మీ ఇద్దరు కలిసి ఇది మొత్తం చేస్తున్నారు. వీడియో ఎడిటింగ్ కానీ యూట్యూబ్ సంబంధించి మొత్తం అనిలే చూసుకుంటాడు. అయితే ఇప్పుడు ఇంత పెద్ద కోళ్ళని పెంచుకొని అన్ని చేస్తున్నారు కదా, అయితే కుకింగ్ పరంగా ఎందుకు చికెన్ పికల్ పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది అసలుకి ఆ థాట్? కూడా ఈ కోళ్ళు అంటే కూడా చాలా మందికి ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు రెస్పెక్ట్ ఉంటది, కానీ మిగతా వాళ్ళందరికీ ఇదేంది అన్నట్టుగానే చూస్తుంటారు చాలా వరకు. ఇది ఒక బిజినెస్ టైప్ చేయాలి, ఒక బ్రాండ్ లాగా చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు అన్నట్టు అసలు ఫస్ట్ పికల్ పెట్టడము? మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే ఈ ఓన్లీ మీట్ పర్పస్ లో అమ్మాలనుకున్నాం. మేము నాటుకోళ్ళు పెంచి మీట్ గా ఒరిజినల్ మీట్, మంచి మీట్ అందియాలని ఆలోచించినాం. కాకపోతే
మీట్ అంత వరకు అందరికి రీచ్ చేయలేము. పికిల్ అంటే మనం 3 months వరకు ఉంటాయి టైం, ఎప్పుడైనా పంపించచ్చు, అందరు ఆల్ ఇండియా మొత్తం ఎక్కడైనా పంపించచ్చు. మీట్ అయితే అంత లాంగ్ పంపించలేము, ఈ సరౌండింగ్ ఖరాబ్ అయిపోతుంది. అట్లా అని చెప్పి దీనికి షిఫ్ట్ అవుదామని దీనికి వచ్చినాం. అది ప్లానింగ్ వేరే ఉండే, దాని నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. అంటే ఇప్పుడు పికిల్ ఎలా నడుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు పర్లేదు మేడం, బాగా నడుస్తుంది. నాటుకోడి ఆర్డర్లు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. నాటుకోడి మటన్ ఎక్కువ సేల్ అయితే మనకు ఎక్కువ సేల్ అవుతుంది. అయితే ఇప్పుడు నాటుకోడి మటన్ ఉంది కదా, అది నాటుకోడి రావాలంటే ఎంత ఉంటది? ఒక పుంజు అన్నట్టు, ఒక కోడి అన్నట్టు ఎంత ఉంటది వెయిట్ అనేది? మనకి నాటుకోడి వెయిట్ వచ్చేసి మనకు ఒక 1.5 kg వరకు ఉంటది మేడం. 1.5 పుంజు అయితే అంటే 2 kg వరకు వస్తుంది. అంటే మనం ఒక 2 kgs కోడి కోస్తేనే 1 kg చికెన్ అవుతుంది, పికిల్ అవుతుంది. దాని నుంచి మనం ప్రైస్ 2200 అంటే హెవీ అంటున్నారు. ఇంకొంతమంది అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ నాటుకోడిని మనం ఒక్కరమే పెడుతున్నాం. కాకపోతే అవతల వాళ్ళు నాటుకోడి పెట్టడం అంటే కష్టమైన పని, అది వేలల్లో కూడుకున్న పని, అదంతా కల్తీ ఉంటది, బాగా చేసినాక ఎవరు గుర్తుపట్టలేరు కదా, ఆ విధంగా చేస్తురు కానీ అది ఒరిజినల్ నాటుకోడి కాదు అని మాట్లాడారు. ఆ యూట్యూబ్ లో వాళ్ళు పికిల్స్ పెట్టేటోళ్ళే. కాకపోతే మనం జెన్యూన్ గా పెడతాం. దీని మీద మేము లైవ్ కూడా పెట్టాలనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ కాడ నుంచి మొత్తం పికిల్ పెట్టే వరకు ఒక ఛాలెంజ్ గా తీసుకొని మొత్తం స్టార్ట్ చేసిన కాడ నుంచి కంప్లీట్ అయ్యే వరకు మొత్తం చేసి చూపించాలనుకుంటున్నాం ఒకసారి అయితే. అయితే ఇప్పుడు ఎంత ఉంటుంది ఒక పికిల్ కాస్ట్? ఇప్పుడు మనకి ఎంత బాటిల్ సైజ్ ఎంత ఉంటుంది, ఎట్లా అనేది? ఒక కేజీ వచ్చేసి 2200 విత్ ఫ్రీ డెలివరీ. ఫ్రీ డెలివరీ ఉంటుంది. మన తెలంగాణ ఆంధ్రాకి ఫ్రీ డెలివరీ పెట్టినాం. తెలంగాణ ఆంధ్రాకి ఎక్కడైనా మొత్తం మీరేగా కాల్ చేసి మొత్తం మేము వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అడ్రస్ తీసుకొని ఎక్కడైనా పంపించేస్తాం. అంటే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇంకా అలా ప్లానింగ్ ఉంది? ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తాం. కాకపోతే ఫ్రీ డెలివరీ మాత్రం తెలంగాణ ఆంధ్రాకు ఉంది. మొత్తం వేరే అమెరికాకు అంటే ఫారెన్ కంట్రీస్ కూడా పంపిస్తున్నాం. ఫారెన్ కంట్రీస్ కూడా పంపిస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ కి పంపించాలంటే మరి ఎలా పంపిస్తున్నాం సంతోష్? మరి వాళ్ళ రిలేటివ్స్ రిసీవ్ చేసుకొని అక్కడ పంపిస్తున్నాం, లేకపోతే డైరెక్ట్ కూడా పంపిస్తున్నాం. ఇప్పుడు మన కాడ డెలివరీ ఎక్స్ప్రెస్ అలాంటి ఉన్నాయి, అందులో నుంచి పంపిస్తున్నాం. అమెజాన్ నుంచి కానీ పంపిస్తున్నాం. అయితే ఇప్పుడు అమెజాన్ ద్వారా పంపిస్తున్నారు? అవును, అమెజాన్ ద్వారా ఇట్లా ఎక్కడైనా సరే అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ పంపిస్తాం. అయితే ఇప్పుడు కుకింగ్ ఎలా జరుగుతుంది ఒకసారి చూపిస్తా? ఓకే. మనం కుకింగ్ చేసేది అయితే ఈ మెథడ్ ఇక్కడనే చేస్తాం, కట్టెల పైన చేస్తాం మనం. సిలిండర్స్ అనేది ఎందుకంటే మనకు గ్యాస్ ఖర్చు కూడా తగ్గుతుంది, మనకు రిస్క్ ఉండదు. గ్యాస్ ఖర్చు తగ్గడంతో పాటు ఇదే మంచి పద్ధతి మనకు, ఈజీ. ఇక్కడనే చేస్తాం, ఇక్కడ నీట్ గా చేసే మొత్తం ఇక్కడ ఉంటది. మొత్తం ఇదంతా మొత్తం కుకింగ్ రూమ్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం కుకింగ్ వరకు పికిల్స్ కే యూజ్ చేస్తాం. అంటే కుకింగ్ ఓవర్ చేస్తారు సంతోష్? మరి అమ్మ చేస్తుంది. అమ్మ మొత్తం పచ్చడి, అమ్మ పచ్చడి అమ్మ నేను చూసుకుంటాను అంత మొత్తం అమ్మ. అయితే మనకి ఇప్పుడు పికిల్స్ కి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఇంతగానో, ఎంత పెట్టినాం? ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ మన పికిల్స్ లో? పికిల్స్ కి సపరేట్ అంటే ఒక 2 lakhs దగ్గర పెట్టినాం. 2 lakhs పెడుతున్నాం. అయితే 2 lakhs కి మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికన్నా ఎక్కువనే వస్తుందా మరి? పర్లేదు, ఆర్డర్ల మీద ఒక కేజీ పైన ఒక 150 నుంచి 200 దగ్గర మిగులుతుంది. 150 నుంచి 200. అయితే మొత్తం అయితే అను ఫార్మ్స్ పికిల్స్ అయితే ఓకే, పర్లేదు బాగా నడుస్తుంది. ఇంకొంచెం బెటర్ గా చేసుకోవాలి, ఇంకా కొంచెం బెటర్ గా చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు చేను అని ఒక చేను ఉన్నాయి, అన్ని పొలాలు చెట్లు కూడా ఉన్నాయని చెప్పిన అవి ఎలా చేస్తున్నారు అసలు? అవి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? మొత్తం మేమే చూసుకున్నాం. చాలా రిస్క్ అయిపోతుంది కానీ మేమే చూసుకుంటున్నాం, ఎవరు లేరు. ఇక నేను అనిల్ కూడా సపరేట్ గా ఉంది, చైన్ ఉంది, బుడ్డ చైన్ అని దాని అంతా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం దీనికి ఇప్పటికి. సంతోష్, ఇక్కడ అయితే కోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు కనిపిస్తున్నాయి. మరి ఈ కోళ్ళు ఏమంటారు అసలు? ఏ బ్రీడ్ అంటారో కొంచెం నాకు చెప్తావా? మరి నాకేం తెలియదు ఇవి అయితే. ఓకే, ఇది వచ్చేసి భీమవరం సంబంధించింది. అది భీమవరం, అది వచ్చేసి భీమవరం సంబంధించింది. అది ఇదేమో పెరుగు క్రాస్. ఇంకో పెరుగు క్రాస్ అంటారు. ఓకే. అంటే ఇవి ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు సంతోష్ మరి అసలు ఈ బ్రీడ్స్ అన్ని? ఇది బయట జంగారెడ్డిగూడెం సైడ్ నుంచి తెప్పించుకున్నాం. జంగారెడ్డి నుంచి తెప్పించుకున్నాం. అంటే ఎట్లా చిన్నది తెచ్చినావా లేకపోతే? దీంట్లో తెచ్చినప్పుడు మనం చిక్స్ తీసుకొచ్చినాం, 1 day చిక్స్ తీసుకొచ్చినాం, దాని నుంచి తీసుకున్నాం. కాకపోతే మొత్తం సేల్ అయిపోయినాయి. ఇంత ముందు అయితే ఉండే మొత్తం దాదాపు ఒక 20 పుంజుల దాకా సేల్ చేసేసినాం, అయిపోయినాయి. ఇప్పుడు ఇవే మిగిలినాయి.
అంటే ఇప్పుడు ఇవే పందెం కోళ్ళు అంటారా ఏంది? ఇవే పందెం కోళ్ళు అంటే ఇవే పందెం కోళ్ళు అంటే ఇవే, కాకపోతే దీనికి ఇంకా ఏజ్ రాలే. ఎంత ఏజ్ వస్తాయి, ఎంత అన్నట్టు? 14 నుంచి 15 నెలల మధ్యలో ఉన్నప్పుడు వేసుకుంటారు. ఓకే, పందెం కోళ్ళు. అంటే ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు? మనం ఇప్పుడు పందెం కోడికి ఎంత వెయిట్ ఉండాలన్నట్టు పందాలకి వెళ్ళాలంటే? వెయిట్ హైట్ దాన్ని బట్టి చూస్తారు అక్క. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక 3 కేజీలు తెస్తారు, 4 కేజీలు అంటే కేజీలు లెక్క ఉండదు, దాని తన్నుని బట్టి అట్లా వేస్తుంటారు. మామూలుగా వేసేది పుంజు తయారు చేస్తే మినిమం 4 కేజీల నుంచి 5 కేజీల మధ్యలో ఉంటుంది పెద్ద పందెం వేసుకోవాలంటే. అయితే పందెం కోళ్ళకి అయితే మేము విన్నాం ఏంటంటే పందెం కోళ్ళకి మంచి ఫుడ్ పెడతారు, అంటే బాదం పెడతారు, దాంట్లో అవన్నీ పెడతారు. అది నిజమేంటారా? నిజమే అక్క. అంటే ఇప్పుడు దీనికి కూడా అట్లానే పెడుతున్నాను? పెడతాం అక్క, పెడుతున్నారు. డైలీ ఎగ్ పెడతాం, బాదం పిక్క పెడతాం. ఇంకా మేము మటన్ మేపం కానీ చాలా వరకు మటన్ మేపుతారు. మటన్ కీమా పెట్టి మటన్ మేపుతారు. లడ్డు అని ఉంటది. లడ్డు అంటే మన తేనె, బాదం అవన్నీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి కొంచెం దాన్ని డైలీ ఇస్తుంటారు. దాన్ని కూడా ఇస్తుంటారు కంటిన్యూగా. అయితే ఇప్పుడు మొత్తం ఇది అడవి కదా మనకి, ఇప్పుడు ఇవన్నీ చుట్టుముట్టు కోళ్ళు ఉన్నాయి. అయితే ఎక్కడ బయట నుంచి ఏమన్నా యానిమల్ పెద్ద పెద్దవి ఏం రాకుండా అటాక్ కాకుండా అనేది ఎట్లా చూసుకుంటున్నాం? ఇవన్నిటికి చుట్టుముట్టు మొత్తం మనకు 3 ఎకరాల మొత్తం జాలి ఫెన్సింగ్ ఉంది. జాలి మెస్ ఉంది. లోపల డాగ్స్ ఉంటాయి. మనకు 4 డాగ్స్ ఉన్నాయి. అవి చూసుకుంటాయి మొత్తం. అంటే ఎప్పుడన్నా ఇట్లా అయినాయా ఏదన్నా రావడం గానీ? వచ్చింది. అయినాకనే ఇంకా కుక్కలు సెక్యూరిటీ పెంచినాం. మెస్ తర్వాత వేసినాం. ఫస్ట్ ఫెన్సింగ్ ఉండే, వేర్ ఫెన్సింగ్ ఉండే, తర్వాత జాలి ఫెన్సింగ్ తర్వాత వేయించినాం. ఏముండే ఫస్ట్ అంటే ఏది వచ్చింది అన్నట్టు? ఏది వచ్చి ముంగీసా పిల్లి వచ్చినాయి బాగానే పోయినాయి. ఒక 5-6 గల్లా తిన్నాయి. దాని వల్ల ఒక 20,000-30,000 దగ్గర లాస్ అయినాం అట్లా కూడా. కాకపోతే ఈ డాగ్స్ వచ్చిన కాడ నుంచి ఇంకేం పోలే. అయితే ఇప్పుడు ఇది వేయించినాక ఏవి రావట్లేదు అన్నట్టు, పిల్లులు కానీ ముంగిసలు కూడా ఏవి రావట్లేదు. దాంతో పాటు మనకు డాగ్స్ ఉండాలి. ఇలాంటి కూడా కష్టం. డాగ్స్ మంచిగా ఉండాలి, షార్ప్ గా ఉండాలి కొంచెం. డాగ్స్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయి అన్నట్టు? ఇప్పుడు మొత్తం 4 ఉన్నాయి. అవి చాలా షార్ప్ ఉన్నాయి. చాలా షార్ప్ ఉన్నాయి. ఒక డాగ్ మ్యాన్ ఉంటుంది, అది ఎక్కువ ఉంటది. అది నైట్ టైమ్ లో ఇడుస్తాం. నైట్ టైమ్ లో ఇస్తే ఫినిషింగ్ లోనే ఉంటుంది మొత్తం ఈ ఫినిషింగ్. అయితే ఫినిషింగ్ చుట్టుముట్టు చేయడానికి ఎంత వరకు ఖర్చు వచ్చింది మరి సంతోష్? మాకు దీనికి సపరేట్ ఫినిషింగ్ అంటే దాదాపు ఒక 1.5 lakh దగ్గర వచ్చింది అక్క. ఆల్రెడీ ఫినిషింగ్ ఉన్నది, పోల్స్ ఉన్నాయి కాబట్టి కొత్త 1 సైడ్ మాత్రమే కొత్త పోల్స్ కొనాల్సి వచ్చింది. దానికి జాలికి మొత్తం కలిసి 1.5 lakh దగ్గర 1.5 lakh వరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ సైడ్ చూసినవన్నీ ఇవన్నీ పందెం కోళ్ళు అన్నట్టు. ఇక్కడ ఉన్నాయి మొత్తం చుట్టుముక్కలన్నీ. అయితే ఇంకా ఇక్కడ మొత్తం 9 ఎకరాలలో ఇంకా ఇవి కంది చేను అన్నావు, కోళ్ళు, ఇంకేమేమి పెట్టినారు? పల్లి ఉంది అక్క. పల్లి, వేరుశనగ పల్లి కూడా ఉంది. అవన్నీ మొత్తం మీరే హ్యాండిల్ చేస్తాం? మేమే చూసుకుంటాం. మొత్తం కంది చేను, కోళ్ళు, దాన్ని పికిల్స్ మొత్తం టోటల్ గా మేమే చూసుకుంటాం. అసలు ఎలా కుదురుతుంది అసలు అంతా? అంటే ఇంకా ఇష్టంతో చేసుకుంటే ఏదైనా కుదురుతాక. ఇప్పుడు మనం అంటే దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మనకు, దానివల్ల చూసుకోగలుగుతున్నాం మనం. అసలుకి ఈ థాట్, ఈ ఆలోచన నీది ఎప్పుడు వచ్చింది అన్నట్టు? అసలుకి ఇట్లా నాటుకోళ్ళు పెంచాలి, పందెం కోళ్ళు పెంచాలని ఎప్పుడు వచ్చింది అసలు? నేను స్కూల్ టైం నుంచి ఉన్నప్పుడైనా మా దగ్గర కోళ్ళు ఉన్నాయి అక్క కొన్ని. కాకపోతే దాన్ని ఇంకేదైనా పెద్ద చేయాలనుకున్నప్పుడు చాలా మంది వరకు సపోర్ట్ చేయరు, కానీ మా నాన్న మాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఎట్లా అంటే ఎడ్యుకేషన్ అంటే బాగా ఇష్టం మా నాన్నకి. చదవాలని అంటుంటాడు. కాకపోతే డిగ్రీ వరకు చేసిన తర్వాత మా నాన్నకు కూడా అర్థమైంది వీళ్ళకిన్న ఇంట్రెస్ట్ బట్టి చేసుకుంటూ పోతే బాగుంటది, వీళ్ళకి సపోర్ట్ చేద్దామని మా నాన్న బాగా సపోర్ట్ చేసిండు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గానీ మొత్తం ఆయనే పెట్టి దగ్గర ఉండి చూసుకున్నాడు. ఇప్పుడైతే నాన్నగారు హ్యాపీ అన్నట్టు, మొత్తం సెటిల్ అయిపోయినారు. సెటిల్ అని కానీ ఇప్పుడైతే పర్లేక ఇంకా కొంచెం బెటర్ గా కావాలని ఉంది. దీంట్లో దీంట్లో కొంచెం అయితే ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఎలా పెడతారు అన్నట్టు? డైలీ వాటర్ చేంజ్ చేస్తుంటారా, లేకపోతే ఒకటే దగ్గర స్టాగ్నెంట్ ఒకటి దగ్గర ట్యాంక్ లాగా పెట్టి ఎలా పెడుతుంటారు? ఏమైనా ఉంటుందా? లేక రెగ్యులర్ గా బోర్ వాటర్ వాడతాం. స్టాక్ చేసి అట్లా ఏం వాడము. రెగ్యులర్ బోర్ వాటర్ అంటే ఇప్పుడు దానికి వాటర్ పెట్టిన అక్కడ వాటర్ పెట్టినారు కదా, అవి డైలీ చేంజ్ చేస్తుంటారు? డైలీ చేంజ్ చేస్తుంటాం. మార్నింగ్ కడిగేసి అది మళ్ళీ ఫుడ్ పెట్టి అందులో అది కడిగేసిన తర్వాత వాటర్ పోసేస్తాం. ఒకవేళ అలానే వాటర్ పెడితే అనేది ఏమన్నా ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఈ చెట్ల ఆకులు ఇలాంటివి రాళ్ళు పడుతుంటాయి, అందులో ఖరాబ్ అయిపోతాయి, స్మెల్ వస్తేస్తాయి, అవి తాగుడు. ఎందుకంటే డైలీ మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఫస్ట్ వాటర్ తీసేస్తాం. ఎందుకంటే అవి కూల్ అయిపోతుంటాయి, వెదర్ కి చల్లగా అయిపోతున్నాయి. అది తాగితే ఏమైతుందంటే కొంచెం బుడుగు పెట్టుకొని డల్ అయిపోతాయి కోళ్ళు ఏమిటాయి. అయితే ఇప్పుడు
సీజనల్ చేంజింగ్ అనేది మనకు ఉంటూనే ఉంది. ఇప్పుడు చలికాలము తర్వాత వచ్చేది ఎండాకాలం. అయితే కోళ్ళ పైన ఏమన్నా ఎఫెక్ట్ అనేది ఉంటుందా మరి ఇప్పుడు కోళ్ళ పైన? ఉంటది. వెదర్ చేంజ్ అయినప్పుడు ఈ కూల్గా ఉన్నప్పుడు ఏమైతే గురుకలు అని దీంట్లో బాగా వస్తుంటాయి. గురుకలు దీంట్లో వల్ల చాలా మంది లాస్ అవుతారు, చనిపోతుంటాయి. దీన్ని చూసుకోవాలి, దీనికి మంచి యాంటీబయాటిక్ వాడుకోవాలి కొంచెం. అంటే ఏముంది యాంటీబయాటిక్ ఏమైంది అసలు దీనికి వాడాలి? యాంటీబయాటిక్ అంటే నేను అంటే దీంట్లో మేము కంటిన్యూ నుంచి వాడుతుంటాం మందులు, దాని వల్ల ఏం రావు. కాకపోతే వచ్చిన దాంట్లోకి పెద్ద దాంట్లోకి ఏమన్నా వస్తే మోనోసెఫ్ గానీ కొన్ని ఉన్నాయి, అవి వాడుతుంటాం. అంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు సీజనల్ చేంజింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫిబ్రవరి వచ్చినా జనవరి ఎండింగ్ వచ్చినా ఇప్పుడు కరెక్ట్ సమ్మర్ స్టార్ట్ అయినట్టే మనకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మరి? అప్పుడు వ్యాక్సిన్ చేసుకోవాలక్క మనం. అప్పుడు వ్యాక్సిన్ చేసుకోవాలి. ఈ సమ్మర్ వస్తున్న ముందే మనం ఆర్డీ వ్యాక్సిన్ అని ఉంటే అది చేసుకోవాలి. అన్ని కోళ్ళకి ఇప్పించుకోవాలి. అన్ని ప్రతి ఒక్క కోడికి వ్యాక్సిన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ వ్యాక్సిన్ కి ఎంత సుమారు ఖర్చు అవుతుండొచ్చు మళ్ళీ అప్పుడు? అంటే ఖర్చు పెద్దగా ఏమి ఉండదు అక్క, మనకు ఒక 500 లో అయిపోతుంది మొత్తం. కాకపోతే మనం ఓపిక బట్టి చేసుకోవాలి వ్యాక్సిన్. ప్రతి కోడి ఏ కోడి మిస్ కాకుండా చేసుకోవాలి. ఒక్కటి వచ్చిందంటే అంత వైరస్ అంటించేస్తుంది. ఒక్క కోడికి వచ్చినా అన్నిటికీ అది తిరిగితే మనం అబ్జర్వ్ చేసుకుంటుండాలి మార్నింగే. కోళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఏ కోడి ఏ ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసి దాని ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేకుంటే అందులోనే ఉన్నాం అనుకో మొత్తం ఖరాబ్ అయిపోతాయి, మొత్తం షెడ్ ఖరాబ్ అయిపోతుంది. షెడ్ కూడా ఖరాబ్. అయితే ఇప్పుడు చిన్న చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న కోడి పిల్లలు కూడా సీజనల్ చేంజింగ్ అనేది మొత్తం దానికి కూడా చేస్తుంటారు. ఉంటది, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. దాంట్లో కూడా వ్యాక్సిన్లు చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్లు చేసుకుంటూనే వస్తాం మనం. అయితే ఇప్పుడు కోళ్ళు గుడ్డు పెడతాయి, ఆ గుడ్లు అనేది ఎలా చేస్తున్నావు అన్నట్టు దాని బిజినెస్ ఎలా? దీనికి ఏమైందంటే మనకు ఇప్పుడు పికిల్స్ కోసం అని నాటుకోలు తెస్తాం కదా, అందులో కొన్ని ఎగ్స్ పెడుతుంటాయి. ఎగ్స్ పెట్టే దాంట్లో మనం కట్ చేయం, అలాగా అది అట్లే ఉంచుతాం. అవి పొదుగుతాయి కదా, అవి పొదిగినప్పుడు ఈ గుడ్లు తీసుకొని దాంట్లోకి వేస్తాం. ఇవి ఏమైతాయంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి, ఈ 3 kgs దగ్గర ఉంటాయి. అది దాంట్లో మీద వండుకున్నప్పుడు ఎగ్స్ చాలా వరకు పగిలిపోతాయి. దానికోసం చిన్న సైజ్ ఉంటాయి కదా నాటుకోలు అనేది, దాంట్లోకి వేస్తాం. దాంట్లో నుంచి పిల్లలు తీపిస్తాం. మీరు ఇప్పుడు చూసినట్టయితే ప్రతి పిల్లల కాడ నాటుకోడి మాత్రమే ఉంటది, పెద్ద కోడి ఉండదు. అంటే అవి మళ్ళీ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉంటే పిల్లలను తొక్కి చంపేస్తుంది. అది దాని మీద కాలు పెట్టినా చూసుకోకుండా పెట్టినా కానీ చనిపోతుంది. అంటే ఇప్పుడు వచ్చిన పొద్దున్న గుడ్లను కూడా అమ్మకుట్ట మళ్ళీ రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటాం. నాటుకోళ్ళ నుంచి వచ్చిన గుడ్లను కూడా మేము తినాం, దాంట్లోని అమ్మం, దాంట్లో కూడా పిల్లలు తీపిస్తాం. దాంట్లో కూడా పిల్లలు తీపిస్తారు. ఏవి అనేది గుడ్లు అనేది అమ్మకాలకు అనేది ఎగ్స్ అమ్మం. ఈ పిల్లలే ఒక 2 months కి అమ్ముతాం. ఈ పెద్ద భీమవరం సంబంధించిన పిల్లలు 2 నెలల తర్వాత అమ్ముతాం. పిల్లలు ఎంత అమ్ముతారు? ఒక జత వచ్చేసి 2500కి అమ్ముతాం. జత వచ్చి ఎంత ఏజ్ అన్నట్టు ఎన్ని నెలలు ఉంటది అన్నట్టు అప్పుడు? అవి 2 months ఉంటాయి అప్పుడు. 2 months ఉంటాయి. ఒక 2 వ్యాక్సిన్లు కంప్లీట్ అయి ఉంటాయి దాంట్లో అప్పటికి. అవి అమ్ముతాం. అప్పుడు అవి అమ్ముతారు. మంచిగా ఉన్నాయి అమ్ముతాం. ఏమన్నా ప్రాబ్లం ఉండి జర వీక్ ఉంటే అవి అమ్మాం. మనకన్నా పెట్టుకుంటాం. మంచిగా అయితే అప్పుడు అమ్మచ్చు. అయితే ఇప్పుడైతే సంతోష్ ఉత్తమ అసలు కోళ్ళు, పందెం కోళ్ళు, భీమవరం కోడి అని చెప్పినావు, ఇంకా నాటుకోళ్ళు, అసలు పిక్కలు, ఇంకా ఏమన్నా ఫ్యూచర్ ఇంకేం ఆలోచిస్తున్నావు అసలు? ఇంకేం పెట్టాలని అనుకుంటున్నావు అసలు? ఈ అనుఫామ్ బ్రాండ్ ని ఇంకొంచెం పెద్ద చేయాలనుకుంటున్నాం. ఈ కారం పొడి అనేది చాలా కల్తీ అవుతుంది, ఆయిల్ కూడా చాలా కల్తీ ఉంటది. దీంట్లో కొంచెం మంచిగా చేయాలనుకుంటున్నాం. ఎట్లా అంటే క్వాలిటీగా అందియాలనుకుంటున్నాం. మేము కూడా ఈ ఒక 2 months లో అయితే కారం పొడి స్టార్ట్ చేస్తాం. 2 months లోపలనే కారం పొడి స్టార్ట్ చేస్తాం. ఆయిల్ కొంచెం టైం పడుతుంది, ఆయిల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇలాంటివి మనకు వీలైన మన సరౌండింగ్ లో ఉన్న మనం అందియగలిగేవి క్వాలిటీగా అందియాలని ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పుడు కారం పొడి అంటున్నావు, కారం పొడి ఎలా అసలు మరి ఎలా క్వాలిటీ అనేది ఎలా చూపిస్తావు, ఎలా చెక్ చేస్తారు అసలు? మన కాడున్న సోషల్ మీడియా తోటి చూపిస్తాం, ప్రతిదీ మనం చూపిస్తాం. ఇక్కడనే మిషనరీ సెట్ చేస్తాం. మొత్తం సెట్ చేసిన తర్వాత మనం రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ పొలాల తీసుకొచ్చుకుంటాం. మనం అక్కడ ఉన్న ఏసీలాలు ఉన్నాయి, అవి కొన్నాం. ఇక్కడనే రైతుల దగ్గర కొంటాం. ప్రతి స్టెప్ ని చూపించుకుంటా చేస్తాం మనం. ఓకే, చూపించుకుంటా చేస్తాం. నెక్స్ట్ అది కూడా ఆలోచన ఉంది అన్నట్టు, కారం పొడి బిజినెస్ కూడా పెట్టాలి అనే ఆలోచన ఉంది. అయితే దాని మీద ఎందుకు ఎక్కువ ఉందంటే కారం పొడిలో చాలా కలుతుంది అక్క. మనం అంటే లాస్ట్ ఇయర్ మేము వేసినాం, కొన్ని మిరపకాయలు ఖరాబ్ అయిపోతాయి, బాగా ఖరాబ్ అవుతాయి. అది దేనికి మనకి రావు. మన వాస్తవానికి వదిలేసిపోతాం, మనం దాన్ని వాడము. అలాంటి దానికి మార్కెట్ తీసుకోతే ఒక క్వింటల్ 3000 నుంచి 4000 పెట్టి కొంటున్నారు. దాంట్లో ఏం చేస్తారంటే అంటే కలర్ యాడ్ చేసి పౌడర్ గా, ఇప్పుడు మన ప్యాకెట్ల కారం అమ్ముతుంటారు చూసా, అది అందులో వస్తుందంట. ఆ రోజు తెలిసింది. నేను మార్కెట్ పోతే అవి కొంటుంటే దేని కూడా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఇది కూడా అమ్ముతాం, దీనే మనం తినేది ప్యాకెట్ కారం. బ్యాచిలర్స్ ఉన్నప్పుడు మేము కూడా తిన్నామని అప్పుడు అనిపించింది. దానికోసం దీని ప్లేస్ లో అదే ప్రైస్ లో మనకు క్వాలిటీ కారం కూడా తయారైతుంది, మార్జిన్ తక్కువ వస్తుంది. కానీ అదే క్వాలిటీ కూడా పికల్స్ లో కూడా యూజ్ చేసే అది తీసుకున్న వాళ్ళకి కూడా హెల్త్ కి ఉంటది మంచిదని నీ ఆలోచన అన్నట్టు. అయితే ఇప్పుడు పికల్ పెట్టడానికి ఒక్క కోడిని కట్ చేసి 1 kg వస్తుంది అని చెప్పినావు కదా, 2 kgs కి 1 kg అంటే ఎన్ని కట్ చేసి ఎంత అసలుకి?
ఎంత పికల్లో పెడతారు అసలు? మనం పెట్టినప్పుడల్లా ఒక 20 kgs దగ్గర పెడతాం అక్క. అప్పుడు 20 kgs పెట్టాలంటే మినిమం 40-50 కోళ్ళ దగ్గర కోస్తాం. కోసి దాంట్లో ఒక ఇద్దరు వస్తారు, ఒక దాదాపు ఒక 3-4 hours వాళ్ళు దానికనే కూర్చుంటారు. బోన్స్ కూడా మొత్తం వేయరు, బోన్స్ తీసేసుకుంటా లైట్ బోన్ కలుపుకుంటే వేస్తుంటారు. దాని నుంచి మనం దీంట్లో వాడేది కూడా మనం ఇప్పటి కూడా మనం చట్నీలకు వాడేది కూడా రైతుల దగ్గరనే ఉంటాం. మిరపకాయలు కానీ పల్లీలు కూడా మనం సొంతంగా తీసుకొని పట్టిస్తాం. ఆయిల్ కూడా మనం ఈ షాప్లలో ఎప్పుడు కూడా ఆయిల్ కొనాలి ఇప్పటి వరకు కూడా దీంట్లో వాడడానికి. అల్లం పేస్ట్ కూడా చాలా మంది బాక్సులలో పెట్టుకుంటారు, కానీ అది ఏం లేదు, మనమే తీసుకొస్తాం. అల్లం కానీ ఎల్లిగడ్డ మొత్తం సామాన్ మొత్తం రాగా తీసుకొచ్చి ఈయన ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఎన్ని డేస్ స్టోరేజ్ ఉంటుంది అన్నట్టు? ఇప్పుడు పికిల్ పెడితే మళ్ళీ పికిల్ పెడితే మనకు 3 months వరకు ఉంటుంది. 5 months వరకు ఉన్నది, కాకపోతే మనం అందరికి 3 months చెప్తున్నాం. 3 months అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనతో పాటు సంతోష్ ఇంకా అనిల్ కూడా ఉండు. అయితే మనకి సంతోష్ ఇన్స్టాలో మనకి ఇన్స్టాల ద్వారా చాలా పరిచయం అయింది. ఈ అనుఫార్మ్స్ అన్ని పికిల్స్ అనేది మొత్తం కూడా మనకి ఇన్స్టా నుంచి ఎక్కువ పరిచయం అయినది. మొత్తం నెట్వర్కింగ్ కూడా సోషల్ నెట్వర్కింగ్ వల్ల బాగా తెలిసిపోయింది. అయితే అక్కడ మాత్రం వాయిస్ ఇచ్చేది మాత్రం అనిలే. అయితే అనిల్ ఎలా చేస్తున్నారో కొంచెం తెలుసుకుందాం మనము. ఈ సోషల్ నెట్వర్కింగ్ ఎలా యూజ్ చేస్తుండు అండ్ ఈ కోళ్ళ గురించి కూడా తన మాటలోనే ఇందాం. అనిల్ బాగున్నాను. అయితే అనిల్ తను సంతోష్ చేస్తుంటే మీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అసలు నేను అసలు అనిలే తను అనుకొని మేము అనిల్ అని పిలుస్తున్నాము. అసలు కోళ్ళ గురించి అసలు ఏమంటారు అసలు మీరు? మీకు మీ మాటలో చెప్పండి. అసలు సంతోష్ మాటలో మేము చాలా విన్నాం. అసలు పందెం కోళ్ళ గురించి చెప్పండి. ఇప్పుడైతే సంక్రాంతి కాబట్టి పందెం కోళ్ళ గురించి చెప్పండి. ఎన్ని డేస్ గా మీరు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు? ఎన్ని డేస్ నుంచి పెంచుతున్నారు మీరు? దీన్ని ఫస్ట్ మనకు బాబాయ్ పరిచయం చేసాను అన్నమాట. ఇంటి దగ్గర ఖాళీగా స్టడీ పైన ఇంట్రెస్ట్ లేక ఇక్కడనే ఉండేది విలేజ్ లో. ఖాళీ ఉండే బదులు ఇది చేసుకోండి అని చెప్పేసి ఫస్ట్ కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఆ తర్వాత మనకు కోళ్ళు అంటే ఏంది, దాంట్లో వాల్యూ ఏంది, నాటుకోళ్ళు అంటే ఏంటి, బాయిలర్ కోళ్ళు అంటే ఏంది అనేది పూర్తిగా తెలుసుకున్నాం అనమాట దాని గురించి. అయితే ఈ క్వశ్చన్ అడగాల్సింది, నాటుకోడికి బ్రాయిలర్ కోడికి అందరు ఇప్పుడు ఏదైనా బాయిలర్ కోడి అంటేనే తెలుసు, ఎందుకంటే మనకు అదే తెలుసు. అది మంచిదా ఇది మంచిదా? ఇంకా మంచిది అంటే తినేదాలని బట్టి ఉంటది. వాళ్ళ టేస్ట్ కి ప్రిఫర్ చేస్తేనేమో నా బాయిలర్ కోడి మంచిది. నాకు హెల్దీగా ఉండాలి, నాకు తినడానికి బాగుండాలనుకుంటే ఇది. మనకు చాలా వరకు ఏంటంటే దానికి మెడిసిన్ యూజ్ చేస్తారని తెలుసు మనకు. చూసిందిలే చేసిందే కానీ వాళ్ళు అంటుంటే ఇంకా మెడిసిన్ యూజ్ చేస్తారు. అది 2 months లో అది పెరుగుతుంది. మనకి ఇదేంటంటే దాదాపు 6 to 8 months పడుతుంది మనకు కోసుకొని తినాలంటే. 6 to 8 months అయితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కోడింగ్ కావాలి అని అంటే ఎంతకు అమ్ముతారు అన్నట్టు? ఇప్పుడు ఒక కోడిని నాటుకోడిని అయినా సరే, నాటుకోళ్ళు మనం అమ్మక బయటికి ఏమమ్మరు, ఓన్లీ పికిల్స్. దాదాపు మన పికిల్స్ ఇప్పుడు అడ్వాన్స్ గా ఒక దాదాపు 20 ఆర్డర్లు ఉన్నాయి. ఇంకా కోళ్ళు మనకి ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో పందాలు జరుగుతున్నాయి కదా, అవును, వాళ్ళు మనకు కోళ్ళని సప్లై చేయట్లేదు అనమాట, నాటుకోళ్ళని. మనం అయితే అంటే ఆంధ్ర నుంచి తీసుకొస్తాం ఒక కోళ్ళు, మన కాడ అయిపోతే అక్కడ నుంచి పట్టుకొస్తుంటాం. ఇప్పుడు ఆంధ్రాలో ఫుల్ బిజీ ఉన్నారు, మనకి అవి దొరకక చాలా మందికి అవుట్ ఆఫ్ స్టాక్. ఒక 1 week పడుతుంది అని చెప్తున్నాం అందరికి. 1 week 10 days పడుతుంది. మటన్ బాయిలర్ కూడా అయితేనే వెళ్తున్నాయి. ఈ నాటుకోడి ఒకటి చాలా, దానికి ఇంకోటి డబ్బులు ఎక్కువైనా అంటారు కానీ నాటుకోడి చాలా రేర్ అయిపోయింది నాకు. అది అసలు బయట మీట్ ఎంత అమ్ముతారు అంటే మటన్ రేట్ ఉంది ఒక్కో దగ్గర 700 నుంచి 800. ఇంకోటి ఏంటంటే 3 months లో పెరిగే కోడిని నాటుకోడి అని చెప్పి చాలా మంది అది కూడా అమ్ముతున్నారు. అయితే చాలా మోసం అక్క. నన్ను అక్కడికి పిలిపించారు ఒకసారి, నాటుకోళ్ళు ఉన్నాయి తీసుకెళ్ళాను. నన్ను పిచ్చోళ్ళు అనుకున్నారో మరి నన్ను పిచ్చోళ్ళు చేద్దాం అనుకున్నారో తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం గిరిరాజ కోళ్ళు అని పుట్టి కోళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి, సేమ్ అలా సోనాలి ఉంటది, సేమ్ నాటుకోడి అక్కడ చూడడానికి. దానికి దీనికి గుర్తించినాడు తప్ప ఎవరైతే గుర్తించలేడు దాన్ని. ఎలా గుర్తుపట్టినావు అసలు మీకు? అంటే మీరు రోజు పెంచడం అని పెరగచ్చు, దాంట్లో మొత్తం చూడడం వల్లనేనా? మీరు రెగ్యులర్ గా చూడడం వల్లనే కదా? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని అయితే కన్ఫ్యూజ్ చేసేస్తారు. మా ముందర చాలా మంది తీసుకెళ్లారు, చాలా మంది లాస్ అవుతున్నారు. ట్రై చేసిన వాళ్ళకి కానీ మమ్మల్ని 10 మంది కొట్టినా కొడతారని. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇదొక బిజినెస్, వాళ్ళు అమ్ముకున్నారు, కాకపోతే వాళ్ళని కూడా మనం ఏం అన్నికి రాదు. అయితే ఎలా గుర్తుపట్టాలని చెప్పొచ్చు ఎవరికైనా? మనకి ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్పలేరు కదా, ఎవరైనా కొంచెం వాళ్ళకు కూడా అవగాహన రావడానికి ఎలా గుర్తుపడతారో కొంచెం చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, మిగతా వాళ్ళు మోసపోకుండా చెప్పడానికి. అంతే. ఇది సోనాలి ఇలాంటి కొంచెం బ్రీడ్ అనేది కొంచెం ఎట్లుంటుంది అంటే బాయిలర్ కోడికి దగ్గర సిమ్టమ్స్ ఉంటాయి అక్క. అదే కొద్దిగా హెవీ బాడీ ఉండడం, వాడి కాళ్ళు గిడంగా కొద్దిగా లడ్డు ఉంటాయి. మన నాటుకోళ్ళు ఏంటంటే కొద్దిగా మోతాదు సైజు లో సన్నగా ఉండేసి ఎల్లో కలర్ ఉంటాయి. తలకాయ కూడా కొంచెం, ఇదేమో నాటుకోడితే మంచిగా రెడ్ ఉంటది, మనం గట్టిగా అనిపిస్తుంది, సున్నీగా కూడా గట్టిగా అనిపిస్తుంది. ఇది ఉండడం కూడా మెత్త ఉండడం, స్లోగా నడవడం,
అట్లాంటి దాన్ని చూస్తే కొంచెం అంటే మీరు గుర్తుపడతారు, మీరు చెప్పండి గుర్తుపట్టేసేస్తారు మీరు. కోళ్ళల్లో అదొక కోడి వేసినా కానీ గుర్తుపడతారు. ఇప్పుడు ఇన్ని కోళ్ళల్లో మీరు ఏదైనా బయటకు వెళ్ళి ఒక కోడిని తీసుకొచ్చి నాటుకోడి అని చెప్పి సిటీలోకి వెళ్ళొచ్చి హైదరాబాద్ నుంచి నాటుకోడి అని చెప్పి మీ కోళ్ళల్లో వేస్తే గుర్తుపడతారా మీరు ఈజీగా? మీరు గుర్తుపడతారు ఇప్పుడు ఈజీగా. ఇప్పుడు గొర్రెలు ఉంటారాక మందలాల్లో ఒక గొర్రె కలిసిన చెప్పగలుగుతారు. అదే ఇప్పుడు మన కాడ ఇప్పుడు ఒక 500 కోళ్ళు ఉన్నాయి అనుకో, అందులో వేరే కోడి వచ్చి కలిసింది అనుకో, ఇది నాది కాదు ఇది వేరే కోడి అని గుర్తుపట్టేస్తారు మీరు. ఎందుకంటే మీరు మొత్తం ఈ దీంట్లో ఉన్నారు కాబట్టి గుర్తుపడతారు అసలు. అయితే ఇప్పుడు విన్నాం కదా మన సంతోష్ మాటలో, మరి ఈ నాటుకోళ్ళ బిజినెస్, నాటుకోళ్ళలో చాలా అసలు తను అసలుకి సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేసుకుంటూ తను ఎంత లాభాలు పొందాడు అనేది కరెక్ట్ టైంకి వ్యాక్సిన్ ఇచ్చుకుంటా, కోళ్ళకైనా సరే కరెక్ట్ వ్యాక్సిన్ ఇచ్చుకుంటా, ప్రతిరోజు దాంట్లోని నీట్ గా ఊడవడం కానీ, షెడ్ ఊడవడం కానీ, మళ్ళీ ఇంకా మొత్తం దానికి వాటర్ చేంజింగ్ అనేది, ఫుడ్ కూడా అన్ని కరెక్ట్ టైంకి పెట్టి దాంట్లో చూసుకుంటే చాలా డెవలప్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని కూడా సంతోష్ మాటలో విన్నాం. ఇంకా అను ఫార్మ్స్ పిక్కల్స్ కూడా, చికెన్ పిక్కల్ కూడా బాగుంటుంది అని కూడా తన మాటలో విన్నాం. ఇదండి మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నామైతే ఇది నాటుకోళ్ళ బిజినెస్ అనేది. థ్యాంక్ యూ.